నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. మనం కార్తీక మాసం కార్తీక పురాణం చదువుతున్నామండి. ఈరోజు 20వ రోజు 20వ అధ్యాయం. 20వ రోజు చేయవలసిన పారాయణం. కార్తీక పురాణం 20వ అధ్యాయం. కార్తీక మాసంలో 20వ రోజు చేయవలసిన విధులు. 20వ రోజు బహుళ పంచమి. సుబ్రహ్మణ్యేశ్వరుని నాగేంద్రుని దర్శించాలి. పాలను మాత్రమే త్రాగాలి. చీమలకు పంచదార, సునకుమునకు అన్నము పెట్టాలి. శక్తి కొలది బంగారము, భూదానము, గోదానము చేయాలి. సంతానాభివృద్ధి, గర్భదోష నివారణ జరుగును. 20వ రోజు చేయవలసిన పారాయణము. పురంజయుని వృత్తాంతము. వశిష్ఠుడు చెప్పిన కార్తీక మహత్యం విని సంతోషించి జనక మహారాజు ఇలా అన్నాడు: గురువర్య, కార్తీక మాస మహత్యములు ఎంత విన్నను ఇంకనూ వినవలయును అనే కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహత్యమునందు ఇంకనూ ఏవైనా విశేషములు కలవా అనే సందేహం కూడా కలుగుచున్నది. మరికొన్ని విశేషములు చెప్పి నన్ను కృతార్థుని చేయుము అని ప్రార్థించాడు. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యముని గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి మధ్య జరిగిన సంభాషణ ఒకటి కలదు, దానిని చెప్తాను విను అని ఆ కథ చెప్పసాగను. రాజా, పూర్వం ఒకనాడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని చూచి, ఓ మునీంద్ర, నీవు విష్ణువు అంశయందు పుట్టినవాడవు. కార్తీక మాస మహత్యం నీకు ఆమూలాగ్రము తెలియను కనుక దానిని నాకు వివరించవలసినది అని కోరాడు. అంతటి అత్రి మహాముని మందహాసముతో, ఓ ఋషిపుంగవా, నీవు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైనది. కార్తీక మాసముతో సమానముగు మాసము, వేదముతో సమానము శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద మరొకటి లేదు. అదే విధముగా శ్రీమన్నారాయణుని కంటే వేరే దైవము లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసములో నదిలో స్నానము చేసి శివకేశవుల ఆలయములో దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలిగే ఫలితం ఎంతో గొప్పది. ఇందుకు ఒక కథ చెప్తాను వినుము. త్రేతాయుగమున పురంజేయుడు అనుగు సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యపాలన చేయుచుండెను. అతడు సమస్త శాస్త్రమును చదివి న్యాయముగా రాజ్యపాలన చేస్తూ ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. కొంతకాలము తరువాత శత్రురాజులను జయించి సంపద బాగా సంపాదించాడు. సంపద బాగా పెరిగే వరకు ఆయనలో బాగా గర్వం పెరిగినది. ఆ విధంగా పురంజయుడు కన్నుమిన్నుగానక అవివేకి అయి సత్యము ధర్మము విడనాడాడు. పురంజయుడు రాజ్యాధికారి గర్వము చేతను దుష్టబుద్ధి గలవాడై దేవబ్రాహ్మణ మాన్యములు ఆక్రమించి పరమ లోభి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనముల దోపిడీలు చేయించి దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనములో సగం వాటా తీసుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయుచున్నాడు. ఇలా కొంతకాలం జరిగినది. అతని పరిపాలన ప్రజలకు చాలా బాధ కలిగించినది. ఆ విషము గ్రహించి అతని దౌష్ట్యములు 4 దిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంబోజ, కొంకణ, కళింగ సామంత రాజులు తమలో తాము ఆలోచించుకొని కాంబోజరాజును నాయకునిగా చేసుకుని పెద్ద సైన్యంతో రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా నగరమును దిగ్బంధనం చేసి యుద్ధము ప్రకటించారు. అయోధ్య నగరమును ముట్టడించిన విషయము చారుల వల్ల తెలుసుకొని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై భయపడక శాస్త్ర సమన్వితమైన రథమును ఎక్కి సైన్యాధిపతులను పురిగొల్పి యుద్ధభేరి మ్రోగించి సింహనాదము చేస్తూ శత్రు సైన్యములపై దూకాడు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి 20వ 20వ రోజు పారాయణము పూర్తి అయినది. ఓం నమ శివాయ. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. 20వ రోజు అధ్యాయం పూర్తి చేసుకున్నామండి. 21వ అధ్యాయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరినంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నన్ను ప్రోత్సహించండి. బాయ్.